అతి తక్కువ ధరలో బంగారం వస్తుందని ఆశపడ్డ వ్యాపారులను నట్టేట ముంచింది ఓ గ్యాంగ్. పకడ్బందీగా టీం వర్క్ తో వారు చేసిన ప్రయత్నం ఫలించగా ఒక్కొక్కరు సంబంధం లేకుండా గ్యాంగ్ వేసిన పథకం సక్సెస్ అయింది. కింగ్ పిన్స్ కనసైగల్లో బ్యాగ్ చేతులు మారుతూ వెళ్లిపోగా దొంగలు దొరికిన డబ్బు మాత్రం మిస్ అయింది. దొంగలను పట్టేశామనుకున్న పోలీసులు కాస్త బ్యాగ్ తీసుకెళ్లింది ఎవరో అర్థం కాకపోవడంతో ఇక వారిని పట్టుకునేందుకు 5 టీంలను రంగంలోకి దింపారు. మోంటా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డొక్కాలమ్మ దేవాలయ సమీపంలో ఇద్దరు వ్యాపారులను కొట్టి 72 లక్షలతో ఉడాయించారన్న ఫోన్ కాల్ రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హరిరామ్ అనే వ్యాపారికి తెలిసిన మిత్రుల ద్వారా ఓ కాల్ వచ్చింది. అతి తక్కువ ధరకు బంగారం అమ్మకానికి ఉందని, బంగారం పరీక్షించుకున్న తర్వాత డబ్బులిస్తే 10% మిగులుతుందంటూ కబురు పెట్టారు. అయితే ₹1 కోటి వరకు అవుతుందని తెలపడంతో 72 లక్షల రూపాయలను సిద్ధం చేసుకుని డొక్కాలమ్మ ఆలయం వద్ద ఉన్న ఒక రూమ్ లో పెట్టి మరో మిత్రుడితో కలిసి హరిరామ్ ఎదురు చూశారు. అయితే తెలిసిన మిత్రుడి వద్ద నుంచి కాల్ రావడంతో అంతా సవ్యంగా జరిగిపోతుందని భావించగా మొదట రాంబాబు అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి డబ్బును మొదట పరిశీలించాలంటూ వారికి డబ్బు కట్టలు చూపించాలంటూ అడిగారు. దీంతో వారు డబ్బులు చూసి చూపించగా అంతా ఓకే అంటూ బంగారం తీసుకుని రావాలంటూ వేరే వారికి కాల్ చేశారు. వెంటనే కొద్ది సమయానికి 4 వ్యక్తులు కారులో రాగా వారంతా కలిసి ఇద్దరు వ్యాపారులను చితగ్గొట్టి బ్యాగుతో కారులో ఉడాయించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కార్ నెంబర్ ఆధారంగా పోలీసులు వారిని కనిపెట్టారు. అద్దెకు తీసుకున్న కారు కావడంతో జీపీఎస్ ఆధారంగా కారుతో పాటు అందులో ఉన్న 4గురిని పట్టుకున్నారు. అయితే కారు ఒక కానిస్టేబుల్ కూడా ఉండడంతో పోలీసులు ఆశ్చర్యపోగా డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో ఎవరైనా పట్టుకుంటే వారికి పోలీస్ అని చెప్పే పకడ్బందీగా తప్పించుకునేలా అతని ఐడి కార్డును వాడుకునేందుకు పెట్టుకోగా పోలీస్ కానిస్టేబుల్ కు బ్లాక్ మనీలో కమిషన్ ఇస్తామని చెప్పి ఈ వ్యవహారంలోకి దింపినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే కారు వెళ్తున్న సమయంలో మధ్యలో వారిని అనుసరిస్తూ వచ్చిన వారు ఈ కారు ఫైనాన్స్ లో ఉందంటూ అందులోని రాంబాబు అనే వ్యక్తిని బ్యాగ్ తో సహా దింపి బైక్ పై వెళ్లిపోగా కారును పట్టుకున్న పోలీసులకు బ్యాగ్ వారితో లేదని తెలిసి అవాక్కయ్యారు. అయితే ఒకరికొకరు సంబంధం లేకుండా జులై సినిమాను తలపించేలా గ్యాంగ్ మొత్తం ప్లాన్ చేయడం విశేషం. అయితే వీరంతా ముందుగా సింధు బేకరీ వద్ద మాత్రమే కలిసి ప్లాన్ అమలు చేయడంతో అందులో ఎవరెవరు ఉన్నారన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. బ్యాగును ఎవరు తీసుకెళ్లారన్నది దొరికిన వారి దగ్గర సమాచారం. ఒకరికొకరు సంబంధం లేదు. మధ్యలో కానిస్టేబుల్ కమిషన్ కోసం వచ్చి ఇరుక్కుపోగా ఇక అసలు బ్యాగు తీసుకుని వెళ్ళింది ఎవరు, వీరిని నడిపిస్తున్న కింగ్ పిన్ ఎవరు అన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధి పనుల వ్యయం సుమారు 11 లక్షలు. వచ్చిన నేతలు 50 పైమాటే. 1.5 కోటి కారులో ఎమ్మెల్యే ప్రారంభోత్సవానికి వస్తే ఆలస్యంపై కార్పొరేటర్ చిందులేసి సెలవుతో చల్లబడగా ఆశావాహన నేతల మధ్య పోటీ కాస్త వెనుకున్న వారిని వెనకకి నెట్టేసి బాబాయ్ అబ్బాయి కొబ్బరికాయలు ముందే కొట్టి ఇక పనులు ఎమ్మెల్యే చేతుల మీదుగా పనులు మొదలెట్టేశారు. వర్షం పడితే చాలు మీడియా అంతా ఇక్కడే పండుగ చేసుకుంటుందంటూ కార్పొరేటర్ సెటర్లు వేస్తే 6 ఏళ్లుగా ఇలాంటి పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నామన్న ఎమ్మెల్యే ప్రశ్నల మధ్య సీనియర్లు అసలు విషయం ఇదంటూ చెప్తే చిన్నవా పెద్దవా కాదా, అభివృద్ధి పనులకు వచ్చామా సమస్యను తీర్చామా, ఇదే ముఖ్యమంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కంటోన్మెంట్ మోడా డివిజన్లోని గురుద్వార వెనుక ఉన్న ప్రాంతం ఇది. వర్షపు చినుకు పడితే చాలు ఇక్కడ వరద ఇండ్ల ముందున్న వాహనాలను ముంచెత్తి వారికి నరకాన్ని చూపిస్తుంది. అయితే ఈ పరిస్థితి మార్చేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రపోజల్స్ వెళ్లిన పనులు మాత్రం జరగలేదు. అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల వ్యయం కూడా 5 లక్షల లోపు మాటే. ఇక వాయిదాలు పడుతూ చివరికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ హయాంలో కార్పొరేటర్ కొంత దీపికా సారథ్యంలో నేడు పనులకు ముహూర్తం కుదిరింది. మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆశావాహ నేత చిర్రబైన సంతోష్ యాదవ్ ముందుగానే వచ్చి ఏర్పాట్లు చేయగా ఇక 3 గంటలకు అనుకున్న పనులు కాసేపు వర్షం కాసేపు ఎండ అంటూ సమయం పొడిగిస్తూ ఎమ్మెల్యే కూడా కాస్త ఆలస్యంగా కావడంతో చివరికి అంతా చేరుకున్న తర్వాత ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవానికి 1.5 కోటి కారులో 11 లక్షల అభివృద్ధి పనులకు విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వాగతం పలకగా వారి స్వాగతం అందుకుంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇక గడ్డపారబట్టి కొబ్బరికాయలు కొట్టి మిగతా ఆశావాహ నేతలు స్థానికులతో కొబ్బరికాయలు కొట్టించి పనులు ప్రారంభించగా ఇక ఎన్నాళ్ళుగా ఈ సమస్య ఉందంటూ స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 6 ఏళ్లకు పైగా ఇదే సమస్యతో సతమతమవుతున్నామని, ఆనాడు ఎమ్మెల్యేగా శంకరరావు సమయంలో చూసిన అభివృద్ధి ఇప్పుడు మరలా చూస్తున్నామని, ఇన్నాళ్లకు ఈ పనులకు మోక్షం వచ్చిందంటూ సీనియర్ నాయకుడు అల్లాడి గౌరీశంకర్ తెలియజేయగా వర్షం పడితే ఇక్కడ చాలా కష్టంగా ఉంటుందని, మీడియా కూడా ఇక్కడ వాలిపోయి వాటిని షూట్ చేసి పండుగ చేసుకుంటాయంటూ కొంత దీపిక సెటర్లు విసగ్గా మొత్తానికి చిన్నదా పెద్దదా కాదు వారి సమస్య తీరుతున్నందుకు సంతోషంగా ఉందంటూ
ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, ఆర్డి నాగేష్ యాదవ్, అజయ్, చిర్రబైన వైష్ణవి, నందికంటి రవితో పాటు పలువురు పాల్గొన్నారు. 11 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రావడం అందరినీ ఆశ్చర్యానికి కలిగించిన, అది కూడా 1.5 కోటి విలువైన కారులో ఇంత చిన్న పనులకు ఆయన రావడం చూసి అందరూ అవాక్కైనా ఆయన మాత్రం పని బడ్జెట్ ఎంత అన్నది ముఖ్యం కాదు, వారి సమస్య తీర్చామా లేదా అన్నదే ముఖ్యమంటూ ఆశావాహనితలకు మరింత బూస్టింగ్ ఇస్తూ మోండా రాజకీయాల్లో అందరికీ అవకాశం ఇస్తూ ముందుకు నడిపించడం విశేషం. అంతా నేనే చేశాను, కంటోన్మెంట్ అభివృద్ధికి నేనే సహకారం అందిస్తున్నా, 303 కోట్ల రూపాయలు తేవడానికి నేనే సహకారం ఇస్తున్నా, కేంద్ర భూములు ఎలివేటర్ కారిడార్ కోసం ఇవ్వడంలోనే మా సహకారం ఉంది, హైదరాబాద్ ఒత్తిడి తెచ్చి పాట్నీనాల పరిస్థితులు మార్చింది కూడా మేమే, మా పాలనలో చేసిన పనులను చూసి ప్రజలు మా వెంట ఈటల ఉన్నారంటూ నమ్ముతున్నారంటూ ఎంపీ ఈటల తన మాటలతో కంటోన్మెంట్ అభివృద్ధికి మేమే బాధ్యులమంటూ తెలియజేయగా ఆయన మాటలకు ఆనందం వ్యక్తం చేస్తూ బానక చప్పట్లతో మార్మోగించారు. వికసిత్ భారత్ వేడుకల్లో భాగంగా నేతలతో సమావేశం కాస్త సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై విసురులు, కంటోన్మెంట్ అభివృద్ధిపై నమ్మకాన్ని కలిగించి చివరకు మేము చేసింది చూడాలంటే 22వ తేదీన ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే కార్యక్రమంలో భాగస్వాములు కండి అంటూ సాగింది. ఈ 300 కోట్ల రూపాయలు మాకు జరగాలని ఇక్కడ పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇదే కంటోన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ కంపాషనెట్ పోస్టులు వాళ్ళ ఇళ్లలో పనిచేసారు, చనిపోతే వాళ్ళ పిల్లలు నౌకరు వచ్చే కంపాషనెట్ ఇక్కడ 150 మందికి పెండింగ్ ఉంటుంది. నేను వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకండి, పైరవి చేయకండి. ఈ నెల 22వ తేదీన ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన వికసిత్ భారత్ అమృత్ కాల్ సేవ కార్యక్రమంలో భాగంగా సుపరిపాలనపై ఇచ్చే ఎగ్జిబిషన్ వీక్షించాలంటూ ఆహ్వానం పలుకుతూ మీడియా సమావేశాన్ని ఎంపీ ఈటల రాజేందర్ నిర్వహించారు. ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన మీడియా సమావేశంలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్, మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్, బీజేపీ మల్కాజ్గిరి ముఖ్య నేతలు పాల్గొన్నారు. 11 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధితో పాటు ఏడాది కాలంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధిపై ఇంపీరియల్ గార్డెన్ లో 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జిబిషన్ తో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ప్రజానికం, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ ఈటల పిలుపునిచ్చారు. బీజేపీ కేంద్ర నాయకులతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకలో పాల్గొంటారని, తాను చేసిన పోరాటాలు ప్రజానికానికి కలిగించిన నమ్మకం, చేసిన అభివృద్ధి ఎగ్జిబిషన్ లో ప్రదర్శన ఉంటుందని, 75 రోజుల్లో తన ప్రయత్నానికి మద్దతిచ్చి తనపై నమ్మకంతో 4 లక్షల మెజార్టీ ఇచ్చిన ప్రజానికానికి తాను చేసింది తెలియజెప్పేందుకు కేంద్రంలో విన్న బీజేపీ నరేంద్రుడి పాలన విషయాలను తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎంపీ ఈటల స్పష్టం చేశారు. ఇంపీరియల్ గార్డెన్లో అదేవిధంగా జవల్ గార్డెన్లో ఈ కార్యక్రమం గొప్పగా సాగుతుంది కాబట్టి, ఈ కార్యక్రమం తర్వాత లంచ్ ప్రోగ్రాం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మా నియోజకవర్గ ప్రజలతో పాటుగా నాయకులందరూ కూడా వచ్చి ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల వ్యవహారాల్లో చేస్తున్న కామెంట్లపై ఎంపీ ఈటల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేబినెట్ ఆమోదం లేనిది ఏం జరగదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు ఆనాడు ఆ పార్టీలో కూడా ఉన్నారని వారిని అడిగి తెలుసుకోవాలంటూ హితవు పలుకుతూనే విచారణలో ఏం తెలితే అది శిక్ష విధించాలని, అంతేకాని ఈ మాటలు అవసరం లేదని, అంతా కావలిస్తే సిబిఐకి కేసును అప్పచెప్పాలంటూ ఈటల మండిపడ్డారు. ఇక కంటోన్మెంట్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని, ఆర్మీ సర్వీస్ ఛార్జీలతో పాటు 303 కోట్లను కూడా ఇప్పించే బాధ్యత తమదని, హైడ్రాపై ఒత్తిడి తెచ్చి మునక సమస్య లేకుండా తీర్చడంతో పాటు పలు అభివృద్ధికి తామే కారణమంటూ ఈటల స్పష్టం చేశారు. కంటోన్మెంట్లో ఎక్కడ కూడా నిధుల కొరత లేదు. నాకు తెలిసి మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇక్కడ జరిగినంత అభివృద్ధి ఎక్కడ జరగలేదు. రోడ్ల విషయంలో, రెన్యువల్స్ విషయంలో, సిమెంట్ రోడ్ల విషయంలో. ప్రస్తుతం తన పోరాటాల ఫలితంగానే పలు చోట్ల ప్రజలకు పూర్తి నమ్మకం వచ్చిందంటూ ఎంపీ ఈటల స్పష్టంగా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటాలు చేసిన తమతోనే అభివృద్ధి సాధ్యమైందంటూ స్పష్టం చేస్తూనే, ప్రజానికం కాల్లో ముల్లుగుచ్చుకుంటే పన్నుతో తీసి వారి యోగక్షేమాలు చూసే నాయకుడిని తానేనంటూ తెలియజేయడం విశేషం. కేంద్రంలో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన, మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీగా ఈటల రాజేందర్ ఏడాది పాలన, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమైందని, ఈ అభివృద్ధిని ఎగ్జిబిషన్ రూపంలో వీక్షించడానికి ప్రతి ఒక్కరూ ఇంపీరియల్ గార్డెన్ తరలి రావాలంటూ ఇంటింటికి తిరుగుతూ తన బాధ్యతగా ఆహ్వానించే పనిలో మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ నిమగ్నమయ్యారు. వికసిత భారత్ లో భాగంగా జూన్ 22న జరిగే కార్యక్రమానికి ప్రజలంతా భాగస్వాములు కావాలంటూ సిక్ విలేజ్ ఇంపీరియల్ గార్డెన్ లో జరిగే కార్యక్రమ ఆహ్వాన పత్రికలను పంపిణీ చేయడంతో నిమగ్నమయ్యారు.
తన టీం సభ్యులతో కలిసి సిక్ విలేజ్ లో పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించారు. దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, 11 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధితో పాటు ఏడాది కాలంలో ఈటల సహకారంతో జరిగిన అభివృద్ధిని తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి భోజనాలు చేసి వెళ్లాలంటూ ఆహ్వాన పత్రికలను అందించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు అరుణ్, రవి, ప్రవీణ్, అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సంకల్ప సభ ఏర్పాట్లను ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 22వ తేదీన వికసిత్ భారత్ లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇంపీరియల్ గార్డెన్ లో ఏర్పాట్లు చేస్తుండగా ఈటెలకు సన్నిహిత నాయకుడిగా ఆయన సవాలుగా తీసుకుని చేస్తున్న కార్యక్రమం ఏర్పాట్లను సదాకిషోర్ రెడ్డి పరిశీలించారు. ఎంపీ ఈటెల రాజేందర్ తో కాసేపు ముచ్చటించడంతో పాటు ఏర్పాట్లపై చర్చించారు. ఏడాది కాలంలో ఎంపీ ఈటెలతో జరిగిన అభివృద్ధిపై ముచ్చటించడంతో పాటు ఎగ్జిబిషన్లో పొందుపరుస్తున్న చిత్రాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు సదాకిషోర్ రెడ్డి తెలిపారు. కంటోన్మెంట్ ఏ బ్లాక్ సమావేశం అట్టహాసంగా సాగింది. నేతలంతా వార్డుల వారీగా క్యూ కట్టగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను అతిథుల చేతుల మీదుగా నిర్వహించి వేడుకలను అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిర్వహించారు. బోర్డు ఆశావా నేతలతో పాటు బూత్ల వారీగా కమిటీలు సమావేశాలకు హాజరు కాగా కష్టపడే వారికి తప్పక అవకాశం వస్తుందన్న భరోసా మధ్య వేడుకలను విజయవంతం ఎమ్మెల్యే శ్రీ గణేష్ పూర్తి చేయించారు. కంటోన్మెంట్ 2, 3, 4, 5 వార్డులతో కలిసి మోండా డివిజన్ తో ఏ బ్లాక్ సమావేశానికి వేదికగా 2 వార్డులలోని హివెన్ ప్యాలెస్ లో నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధ్యక్షతన అతిథులుగా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ పరిశీలకులు సిద్దేశ్వర్లు హాజరు కాగా వారి సారథ్యంలో వార్డుల వారీగా నేతలు పోటీ పడుతూ సమావేశంలో పాల్గొన్నారు. మొదటగా రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన అనంతరం సమావేశం ప్రారంభించగా నేతలు వారి బలగం చూపిస్తూ సమావేశంలో సందడి చేశారు. కష్టపడే వారికి అన్నింటా తప్పక అవకాశం వస్తుందన్న శ్రీ గణేష్ సందేశం మధ్య సమావేశం ముగియగా నేతల్లో కొత్త ఉత్సాహం నింపే స్పీచ్ ను శ్రీ గణేష్ అందించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో జరిగిన సమావేశంలో తన మార్కులు బదిలీ చేసుకుంటూ సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ ముందుకు సాగారు. శ్రీ గణేష్ వెంట బూత్ కమిటీ సభ్యుల వివరాలు పరిశీలించడంతో పాటు వారి వివరాలు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ తన మార్కును బద్రీనాథ్ యాదవ్ బదిలంగా చేసుకోగా మోండా డివిజన్ నుంచి ఎవరికి ఎలాంటి పోస్టులు ఇవ్వాలన్న విషయంతో పాటు పలు విషయాలపై అతిథులతో చర్చించారు. 3వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ తన టీంను పరిచయం చేస్తూ సమావేశంలో తన బెటాలియన్తో పాటు పాల్గొన్నారు. తన వెంట నిలిచిన సైన్యానికి దిశానిర్దేశం చేయడంతో బూత్ల వారీగా వారి వివరాలు అందిస్తూ వారికి తగిన ప్రాధాన్యత దక్కేలా ముందే అంతా సిద్ధం చేసుకుని వివరాలను అందించారు. అతిథులుగా హాజరైన అనిల్ కుమార్ యాదవ్ శ్రీ గణేష్ను సన్మానించి తన టీంను పరిచయం చేయడంతో పాటు పార్టీ కోసం అహర్నిశలు తమ టీం సభ్యులు కష్టపడతారని, అలాంటి క్యాడర్ 3వ వార్డులో ఉందంటూ తెలియజేశారు. సమావేశంలో 3వ వార్డు నుంచి మహేష్, మురళి, శంకర్, గోపి, షణ్ముఖ్, వెంకట్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఓవైపు సమస్యల పరిష్కారం, మరోవైపు సమావేశం రెండింటా నేనే అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ముందుకు సాగారు. 2వ వార్డు నుంచి తన టీం సభ్యులతో కలిసి సమావేశానికి హాజరు కావడంతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 33వ బూత్ నుంచి పూర్తి వివరాలను అందించారు. కష్టపడ వారికి అవకాశం ఇవ్వాలంటూ తన వంతుగా అతిథులకు తెలియజెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కష్టపడే నేతలకే అవకాశాలు ఇవ్వాలంటూ తెలియజేశారు. కార్యకర్తలు ఇటువంటి సమావేశాలు పెడుతుంటేనే కార్యకర్తల ఉత్సవం వస్తుందన్న, కాబట్టి కార్యకర్తలు అందరూ కలిసి ఐకమత్యంతో ముందుకు పోతే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నానా. ఇక కంటోన్మెంట్ 5వ వార్డు నుంచి బోర్డు ఆశావానేతగా ఉన్న పెద్దల నరసింహ తన టీం సభ్యులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. బూత్ల వారీగా తమ నాయకుల వివరాలు అందించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేలా తాము ముందుకు సాగుతామంటూ తెలియజేశారు. బూత్ల వారీగా బలంగా ఉన్న తమ క్యాడర్ వివరాలు, వారి దరఖాస్తులను అందించడంతో పాటు బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేస్తే ఏ ఎన్నికలు వచ్చినా విజయం అందుకోగలమంటూ తెలియజేశారు. అభివృద్ధి కార్యక్రమాలు, చెక్కుల పంపిణీలతో పాటు అన్నింటా నేనే అంటూ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొనగా పార్టీని బలోపేతం చేసేలా వార్డుల వారీగా బూతులను పటిష్టం చేస్తూ ముందుకు సాగుతుండడం విశేషం. టీ-షర్ట్ మూవ్మెంట్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమం విజయవంతం చేయడంతో పాటు రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని వేడుకలను వైట్ టీ-షర్ట్ క్లబ్ కంటోన్మెంట్ టీం సభ్యుడు హైదర్ విజయవంతం చేశారు.
హైదర్ ఆధ్వర్యంలో టీషర్ట్ మూవ్మెంట్లో భాగంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ చీరలు, టీషర్ట్స్ పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సేవా కార్యక్రమానికి ఏర్పాట్లు చేయగా కార్యక్రమంలో అతిథిగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు పాల్గొన్నారు. కంటోన్మెంట్ శానిటరీ సిబ్బందికి చీరలతో పాటు టీషర్ట్స్ను తమ వంతుగా బహుకరించారు. సేవా కార్యక్రమంలో హైదర్ చేస్తున్న కార్యక్రమాలను నాయకులు అభినందించారు. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కేక్ కటింగ్తో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని హైదర్ తెలిపారు. భవిష్యత్తులో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ పదవి చేపడతారని, ఆయనకు ఎంతో భవిష్యత్తు ఉందంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. యువజన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడు భాను ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొనగా బాపూజీ నగర్ లో అందరితో కలిసి వేడుకలను నిర్వహించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని, భవిష్యత్తులో ఆయన ప్రధాని పదవిని అందుకుంటారన్న ధీమాను జంపన్న వ్యక్తం చేయడంతో పాటు కంటోన్మెంట్ పారిశుధ్య కార్మికులు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వీట్లు, ఫ్రూట్లను పంపిణీ చేశారు. మొక్కలు నాటడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లిస్తన్, నాయకులు గోమతి, స్టీవెన్, ఆల్ఫ్రైడ్, అనీష్, ప్రేమ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 2వ వార్డులో గల హివెన్ ప్యాలెస్ లో ఏ బ్లాక్ బూత్ స్థాయి కార్యకర్తలు నేతల సమావేశం అట్టహాసంగా సాగింది. ఏ బ్లాక్ పరిధిలో 2, 3, 4, 5తో పాటు బోండా డివిజన్ ఉండగా బూత్ స్థాయి నుంచి నేతలు, కార్యకర్తలు హాజరు కావాలంటూ పార్టీ పెద్దలు పిలుపునిచ్చారు. 2వ వార్డులో జరుగుతున్న కార్యక్రమం కావడంతో స్థానిక 2వ వార్డుల నాయకులు వచ్చే అతిథులకు స్వాగతం పలికారు. అతిథులను సన్మానించడంతో పాటు కాంగ్రెస్ క్యాడర్ కు స్వాగతం పలుకుతూ బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, విశ్వేశ్వరరెడ్డితో పాటు పలువురు నేతలను కాంగ్రెస్ నాయకులు ఆహ్వానం పలుకుతూ సన్మానించారు. సన్మానించిన వారిలో నరేష్, తోఫిక్, బాలరాజ్, రాఫిక్, సమీర్, హైదర్, అష్రఫ్, ఆంజనేయులు, సాయి, యాదగిరితో పాటు పలువురు ఉన్నారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి మార్కెట్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు నేతృత్వంలో వైస్ చైర్మన్ దేవేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఏనాటికైనా ఆయన ప్రధాని అవుతారంటూ నేతలు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. కంటోన్మెంట్ బొల్లారంలో నూతనంగా నిర్మితమైన ఎల్ఆర్ఎంజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆహ్వాన పత్రికను కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మి అందించారు. కాలేజీ అభివృద్ధికి సహకారాన్ని అందిస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు తప్పక హాజరు కావాలంటూ కోరారు. కార్యక్రమంలో కాలేజీ ఉద్యోగులు బాద్షా, అరుణ్, ఫెడరిక్ తో పాటు యూత్ లీడర్ వర్షిత్ సింగ్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లో సుడిగాలి పర్యటనలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ముందుకు సాగారు. మోండా డివిజన్ లో ఉదయం నుంచి రాత్రి వరకు సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కార్పొరేటర్ పర్యటన సాగింది. ఉదయాన్నే శానిటేషన్ డ్రైవ్ ను అధికారులతో కలిసి ప్రారంభించడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. అనంతరం సజ్జన్ లాల్ స్ట్రీట్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు డ్రైనేజీ క్లీనింగ్ తో సమస్యలు పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈస్ట్ మారడపల్లి దిల్దార్ పార్క్ వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభించడంతో పాటు జేహెచ్ఎంసీ నర్సరీని పరిశీలించారు. యోగా డేను పురస్కరించుకుని స్కూల్ స్టూడెంట్స్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు ఇంపీరియర్ గార్డెన్ లో వికసిత్ భారత్ సమావేశాన్ని ఈటల వెంట పాల్గొనడంతో పాటు ఇక ఫైనల్ టచ్ గా గురుద్వార్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కంటోన్మెంట్ లో ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు వాటర్ బిల్లు పేమెంట్ల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుకు బోర్డు అధికారులు శ్రీకారం చుట్టారు.
వార్డుల వారీగా క్యాంపులు నిర్వహిస్తూ 6 రోజుల పాటు 1, 7 వార్డుల్లో క్యాంపులు నిర్వహించాలంటూ నిర్ణయించారు. అందులో భాగంగా 7వ వార్డులోని తిరుమలగిరి సూర్య ఎన్క్లేవ్ కార్యాలయంలో 20వ తేదీ 23వ తేదీన 1వ వార్డు బోయిన్పల్లి కమ్యూనిటీ హాల్, 25, 26వ తేదీన సంచారపుర కాలనీ కమ్యూనిటీ హాల్, 27వ తేదీన పబ్లిక్ సెక్టార్ సిహెచ్ఎస్ కమ్యూనిటీ హాల్, 29వ తేదీన సౌజన్య కాలనీ కమిటీ హాల్లో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా రేపు బోర్డు కార్యాలయంలో బోర్డు సమావేశానికి అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బ్రిగేడియర్ నంజు నందేశ్వర్ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారంతో పాటు బోర్డు సమావేశం జరగనున్నట్లు సమాచారం. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి 34, షాది ముబారక్ 7 ఆర్థిక సహాయం చెక్కులను అందించారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు తమ పరిసరాలలోని అర్హులైన వారు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని తలసాని తెలియజేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచనతో కేసీఆర్ నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు టి మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్లు నామన శేషకుమారి, అత్తిలి మల్లికార్జున్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, హనుమంతరావు, వెంకటేష్, రాజు, నాయకులు నాగులు, అశోక్ యాదవ్, శ్రీహరి, నామన సంతోష్, లక్ష్మీపతి, శేఖర్, మహేష్ యాదవ్, ఆరిఫ్, కూతురు నరసింహ, బలరాం, సత్యనారాయణ, కుమార్ యాదవ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర వైద్యం అవసరమైన తరుణంలో నిరుపేదలు తప్పక తన కార్యాలయాన్ని ఆశ్రయిస్తే సీఎం నిధి ద్వారా సహాయం అందించేలా ప్రయత్నం చేస్తారంటూ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలియజేశారు. శ్రీనివాస్ నగర్ కు చెందిన మైత్రి చేతన్ కార్తిక్ ఆరోగ్యం క్షీణించగా వారికి చేయాల్సిన వైద్యంపై నీమ్స్ ఆసుపత్రి నుంచి ప్రపోజల్ను తెప్పించి సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయించారు. ఈరోజు సీఎం సహాయ నిధి నుంచి 2,50,000 రూపాయలకు ఎల్ఓసి రావడంతో వారి కుటుంబానికి పద్మారావు అందించారు. యోగా డేను పురస్కరించుకొని ముందే యోగా ఆసనాలతో అందరికీ యోగాపై శిక్షణ ప్రదర్శన ఇచ్చే పనులు 4వ వార్డు అధ్యక్షుడు సచిన్ కంకే నిమగ్నమయ్యారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేస్తూ యోగా సెషన్ను నిర్వహించారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయడం ద్వారానే సాధ్యమవుతుందంటూ యోగాను నిర్వహించారు. యోగా ఆసనాలపై చిన్నారులకు ప్రజానికానికి తెలియజేస్తూ యోగా శిక్షకులతో సెషన్ను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలంటూ సచిన్ కన్కే తెలిపారు. కంటోన్మెంట్ 4వ వార్డులో వారం రోజులుగా మంచినీటి సరఫరా మొరాయించింది. నీటి సరఫరా ఆగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చి పడింది. సమస్యలను స్థానిక బీజేపీ నాయకులు విజయానంద్ దృష్టికి స్థానికులు తీసుకెళ్లడంతో వెంటనే సమస్యను వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిస్థితిని తెలియజేశారు. అయితే మస్తాన్ హోటల్ వద్ద పైప్ లైన్ పనులు జరుగుతుండటంతో సమస్య ఏర్పడిందని, మరమ్మతుల అనంతరం యథావిధిగా నీటి సరఫరా జరుగుతుందని అధికారులు వెల్లడించడంతో త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని బస్తీవాసులకు విజయానంద్ హామీ ఇచ్చారు. ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండబోతున్నట్లు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మహమ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా, అయితే ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారన్న చర్చ సాగుతున్న వేళ మీడియా సమావేశం పెట్టి తాను బరిలో నిలుస్తున్నట్లు అజారుద్దీన్ స్పష్టం చేశారు. గతంలో చివరి క్షణాల్లో సీటు ఇవ్వటంతో ఓటమి పాలవటం జరిగిందని, కానీ ఉత్సాహంతో ఎంపీ ఎన్నికల్లో పనిచేసి సత్తా చాటామని, ఈసారి ఉప ఎన్నికల్లో గెలిచి రాహుల్ గాంధీకి బహుమతిగా అందిస్తానంటూ అజారుద్దీన్ తెలిపారు. రేషన్ షాపులను తనిఖీ చేశారు. అభివృద్ధి పదంలో మేమే ముందంటూ సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించి తన డివిజన్లో అభివృద్ధి కార్యక్రమంలో తగ్గేదేలే అంటూ కార్పొరేటర్ కంది శైలజా శ్రీకాంత్ తెలియజేశారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో కార్పొరేటర్ కంది శైలజా శ్రీకాంత్ సుడిగాల పర్యటన నిర్వహించారు. రామాలయం టెంపుల్ మార్గంలో నూతనంగా సీసీ రోడ్డు పనులు ప్రారంభించడంతో పాటు వివిధ శాఖ అధికారులతో కలిసి పర్యటన చేస్తూ పనులను ప్రారంభించారు. అనంతరం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ పరిశీలించడంతో పాటు రేషన్ షాపుల్లో తనిఖీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని తెలియజేస్తూ నేటి పర్యటనలు కొనసాగించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బెజ్జంకి రాజేష్ కుమార్, సచిన్, మల్లేష్ ప్రసాద్, ఏఈ లావణ్య,
సూపర్వైజర్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పరిశుభ్రత పాటించడం, పరిసరాలను శుభ్రం చేసుకోవటం శానిటేషన్ సిబ్బంది ఒకరి బాధ్యత మాత్రమే కాదని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా శుభ్రత పాటించాలంటూ కార్పొరేటర్ శ్యామల హేమ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ సీతాఫల్ మండి డివిజన్లో శానిటేషన్ డ్రైవ్ ను అధికారులతో కలిసి కార్పొరేటర్ శ్రీమతి డాక్టర్ శ్యామల హేమ ప్రారంభించారు. సీతాఫల్ మండి డివిజన్లోని సురేష్ థియేటర్, బీదల బస్తీలో పాటు ప్రాంతాల్లో పర్యటన చేస్తూ డ్రైవ్ ను కొనసాగించారు. పరిసరాలను శుభ్రపరచడంతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలంటూ తెలియజేస్తూ మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రపరిచారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సుభాష్, డిఈఈ వెంకటేష్, ఏఈ కౌశిక్, స్థానిక నాయకులు కరాటే రాజు, శైలేందర్, కృష్ణ, అజీజ్, మహేష్, లక్ష్మి, సుజాత, లలిత, పద్మ, మౌనికతో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో ఇక బోనాల ఏర్పాట్లపై మెట్టుగూడ కార్పొరేటర్ రసూరి సునీత నిమగ్నమయ్యారు. బోనాల సమయానికి చెక్కులు అందే విధంగా తన వంతుగా ఆలయాలకు యూటిలైజేషన్ సర్టిఫికెట్లను అందజేయడంతో పాటు పనులు త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. అందులో భాగంగా బోనాలకు సంబంధించిన అమ్మవారి ఆలయ నిర్వాహకులతో సమావేశం అవ్వడంతో పాటు బోనాల వేడుకలు సజావుగా సాగేలా వారికి చెక్కులు అందేలా ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. వారికి సమయానికి చెక్కులు అందే విధంగా వారి వివరాలను సర్టిఫికెట్లను స్వీకరించడంతో పాటు బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేలా తన వంతుగా సహాయ సహకారాలను అందిస్తానంటూ హామీ ఇచ్చారు. అడ్డగుట్ట డివిజన్లోని లాలాగూడ రైల్వే క్వార్టర్స్లో గల రామాలయ దేవాలయానికి నూతన కమిటీ ఎంపిక జరిగింది. నూతన కమిటీలో చైర్మన్ గా రాజారావు, సభ్యులు సంతోష్, శంకర్, జగదీష్, శ్రీనివాస్, శివకుమార్లు, శైలజ, పూజలు, నాగరాజుకు అవకాశం దక్కగా నూతన కమిటీ సభ్యులతో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అండాలు, ఈవో రాజారావులు, దేవాదాయ శాఖ సలహాదారుడు ఆదం భరత్లు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అమీర్, లక్ష్మణ్, నిసార్తో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.